ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు మేలును కలుగచేస్తూ ఉన్నది. మన భయముల నుంచి మనకు నెమ్మదిని కలుగచేస్తూ ఉన్నది. కనుక మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి సామెతలు 3వ అధ్యాయము 21వ వచనం నుంచి కొన్ని వచనాలను ధ్యానం చేసుకుందాం రండి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడూ తొట్రిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కులు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలను మన హృదయములో భద్రపరుచుకొని మన మెడకు అలంకారముగా, అవును మన నొసట బాసికముగా అని చెప్తాడు భక్తుడు ద్వితీయోపదేశకాండములో. మన చేతికి, మన వ్రేళ్లకు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు పలుకుట, దేవుని మాటలు ధ్యానించుట, దేవుని మాటలను చదువుట, వినుట ఎంత ఆశీర్వాదం ఉన్నదో చూసారా? నీవు సుఖముగా నిద్రించి మేలుకొనేదవు. ఏ పరిస్థితులకు కూడా నీవు భయపడని అవసరం లేదని మరి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదవు. నీ పాదము ఎప్పుడు తొట్రిల్లదు అని చెప్తూ ఉన్నది. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించేదవు. దేవుని మాటలు వినినప్పుడు, దేవుని మాటలు ధ్యానించినప్పుడు మన జీవితాన్ని మనము చక్కగా వర్ధిల్ల చేసుకోగలం. జుంటె తేనె దారల కన్నా మధురమైనది యేసయ్య వాక్యం. ఈ లోకములో అతి శ్రేష్టమైన రుచికరమైనది దేవుని వాక్యం. ఈ వాక్యమును మన హృదయం అనే పలక మీద వ్రాసుకోమని భక్తుడు చెప్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనము పాపము చేయము, ఆజ్ఞ అతిక్రమించము. దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు అది మనలను సురక్షితంగా నడిపిస్తూ ఉంది. మన మార్గము తప్పిపోకుండా సుఖము కలిగి, నెమ్మది కలిగి, సంతోషము కలిగి, ఏ పరిస్థితులను కూడా భయపడక మనము జీవిస్తామని దేవుని వాక్యము తెలియచేస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు ప్రతి ఉదయము ఆయన మనకు అనుగ్రహిస్తున్న ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు విశ్వాసముతో ధ్యానించిన వారమై, విశ్వాసముతో అనుసరించిన వారమైతే ఎన్నో ఆశీర్వాదాలు, సమృద్ధికరమైన దీవెనలు ఈ వాక్యములో నుంచి, విలువైన ఆశీర్వాదాలు ఈ వాక్యములో నుంచి, జుంటె తేనె దారుల కన్నా మధురమైన ఈ వాక్యములో నుంచి మనము పైకి తీసుకోగలం. మనల్నే కాదు, మన కుటుంబాలనే కాదు, అనేక కుటుంబాలని కట్టగలం, కాపాడగలం, వారికి ఆశీర్వాదకరముగా నిలువగలం. దేవుని వాక్యమును మనము కట్టడలను అనుసరించి వాటి ప్రకారముగా జీవించినప్పుడు చక్కగా మన మార్గములను మనము వర్ధిల్ల చేసుకోగలం. కనుక ఏమాత్రం ఆలస్యం చేయక మన జీవితంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇద్దాం. వాక్యాన్ని ప్రేమిద్దాం. మన మొబైల్ స్థానములో దేవుని వాక్యాన్ని పెట్టుకొని వ్యర్థముగా మన సమయాన్ని మొబైల్స్ ముందు మరి గడపకుండా మన సమయాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించుటలో, దేవుని వాక్యాన్ని చదువుటలో, దేవుని వాక్యాన్ని మరి అవును ప్రియ దేవుని బిడ్డలారా అనుసరించుటలో జీవిద్దాం. తద్వారా మరి ఎన్నో ఆశీర్వాదాలు మన కొరకు ప్రభు సిద్ధపరిచి ఉంచాడు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మరి ఒకసారి మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. నీవు నిద్రపోయి సుఖముగా, అవును ప్రభువా, మేల్కొందువు. ఆకస్మికముగా భయం వచ్చినప్పుడు, అవును తండ్రి, నువ్వు తోడుగా ఉండే దేవుడు. నీ వాక్యాన్ని ధ్యానించేవారు, నీ వాక్యం మా హృదయంలో ఉన్నప్పుడు మా మార్గము తొట్టిల్లకుండా నాయనా మా మార్గాలను వర్ధిల్ల చేసుకునే అనుభవము నీ వాక్యములో ఉన్నది.
ఈ జుంటె తేనె దారుల కన్నా మధురమైన నీ వాక్యం, వెండి బంగారు నాణెముల కన్నా కోరదగిన నీ వాక్యాన్ని అధికంగా మేము ప్రేమించే వారంగా, వాక్యాన్ని అధికంగా చదివే వారంగా, వాక్యాన్ని లోతుగా ధ్యానించే వారంగా, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని నీ వాక్యము తెలియచేసిన రీతిగా ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో నీ వాక్యాన్ని ప్రేమించుటలో దుష్టుడు వారిని తప్పించకుండా నాయనా నీ వాక్యపు నాయనా వెలుగులో నీ బిడ్డలను దర్శించమని, బలపరచమని, ఈ దినము నీ బిడ్డల అవసరతల్లో తోడుగా వారి భయముల నుంచి వారు కలవరము నుంచి వారిని విడిపించండి. నీ బిడ్డల అవసరతలను తీర్చండి. నీ బిడ్డలు తలపెట్టబడుతున్న ప్రతి పనిలో జయం అనుగ్రహించమని, కృపాక్షేమాలు నీ బిడ్డలకి తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.